వైసీపీలో అభ్యర్థుల ఎంపిక నుంచి సోషల్ మీడియాలో ప్రచారం వరకు అన్ని తామై నడిపించిన ఐపాక్ ను ఆ పార్టీ ప్యాక్ చేసినట్లేనా? పీకే సారథ్యంలోని ఐపాక్ టీం వైసీపీని ఒకసారి అధికారంలో నిలబెట్టింది. తర్వాత ప్రశాంత్ కిషోర్ సైడ్ అవడంతో గత ఎన్నికల్లో అదే ఐపాక్ టీంను నమ్ముకున్న వైసీపీ పూర్తిగా చతికిలపడింది. మరి ఆ అనుభవం నేర్పిన పాఠాలతో జగన్ సొంత యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నారట. గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు సాగాలని, ఇక ఏ ప్యాకులు అవసరం లేదని భావిస్తున్నారట. ఆ దిశగా జగన్ తన సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని చూస్తున్నారట. అసలు వైసీపీ అధ్యక్షుడి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? మనం సరైన పద్ధతిలో మనం పనిచేయక, ప్రజల్లో మన గ్రాఫ్ సరిగ్గా లేకపోతే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా అడుగులు ముందుకు వేసేది మన గ్రాఫ్ పెంచుకునే దానికోసం అడుగులు ముందుకు వేయాలి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో వైసీపీని 2019లో అధికారంలోకి తీసుకొచ్చింది ఐపాక్ టీం. ఆ తర్వాత పీకే ఆ సంస్థ నుంచి బయటకు వెళ్లటంతో రిషిరాజ్ సింగ్ సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు ఐపాక్ వర్క్ స్టైల్ ఓ రకంగా ఉంటే, రిషిరాజ్ సింగ్ చేతికొచ్చాక మరో రకంగా మారిపోయింది. వైనాట్ 175 నినాదంతో వైసీపీని ఎన్నికలకు తీసుకువెళ్లిన ఆ సంస్థ వ్యూహాలు పూర్తిగా విఫలమై వైసీపీ గత ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. వైసీపీకి జస్ట్ 11 సీట్లు మాత్రమే రావటానికి ఐపాక్ అత్యుత్సాహంతో చేసిన క్యాంపెయిన్లే కారణమనే అభిప్రాయాలు కూడా వైసీపీ కీలక నేతలు సహా పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. 2019లో వర్కౌట్ అయిన ఐపాక్ వ్యూహం 2024 ఎన్నికలొచ్చేసరికి వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. కార్యకర్తల నుంచి కీలక నేతల వరకు అంతా తాము చెప్పినట్లే వ్యవహరించాలి, తమ వ్యూహం ప్రకారమే వెళ్లాలని ఐపాక్ ఆంక్షలు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి అంచనాలు వేయలేకపోవటం కూడా వైసీపీని దారుణంగా దెబ్బతీశాయనే అంచనాలున్నాయి. మొత్తానికి అటు ఐపాక్ వ్యూహాలు, ఇటు జగన్ సొంతంగా ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ కలిసి ఆయన కొంపముంచాయి. ఎన్నికల ఫలితాల అనంతరం విజయవాడ లోని ఐపాక్ టీం తమ కార్యాలయం ఖాళీ చేసి దుకాణం ఎత్తేసింది. గత జనవరిలో ఐపాక్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ సంస్థకు నో చెప్పేసింది వైసీపీ అధిష్టానం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి పైగా గడిచిపోయింది. వైసీపీ కార్యకర్తలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారి నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ వరకు అందరినీ వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే పార్టీ అధ్యక్షుడు జగన్ ఎక్కడ పర్యటనలకు వెళ్లినా భారీగా పార్టీ శ్రేణుల తరలింపుతో హడావిడి చేస్తున్నారు. దీనికి జగన్ గట్టి వ్యూహమే కారణమని భావిస్తున్నారు. ఫలితాల అనంతరం వెంటనే బౌన్స్ బ్యాక్ అయిన జగన్ మొదటి నెల నుంచే వ్యూహం మార్చారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించారు. క్యాడర్ నుంచి లీడర్ వరకు యాక్టివ్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారాయన. వైసీపీలో తొలిసారి పీఎస్సీ పేరుతో జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీల నుంచి అనుబంధ సంఘాల వరకు నియామకాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. దాంతోపాటు అనుబంధ విభాగాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ పై సీరియస్ గా దృష్టి పెట్టారు. బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని నియామకాలు పూర్తి చేయనున్నారు. పార్టీకి సంబంధించిన రాష్ట్ర, జిల్లా కమిటీలతో పాటు 30 అనుబంధ సంఘాలను ఫుల్ యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ, మండల స్థాయి నుంచి అన్ని కమిటీల్లో నియామకాలు పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది జగన్ సైన్యం సిద్ధమవుతారని అంచనా వేస్తోంది వైసీపీ. అనుబంధ విభాగాలు, కమిటీల నియామకాలు త్వరితగతిన పూర్తి చేసి పార్టీని ఫుల్ స్వింగ్ లోకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్షల మంది మన మీద ఆధారపడి రాష్ట్ర కార్యవర్గం పటిష్టంగా ఉంటే బలంగా ప్రజల్లోకి పార్టీ ఇమేజ్ తీసుకెళ్లొచ్చని అంచనా వేస్తోంది వైసీపీ. అప్పుడు ఫైనల్ గా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని లెక్కలిస్తోంది. గ్రౌండ్ లెవెల్ పునాదులు గట్టిగా ఉంటే ఆటోమేటిక్ గా ఫలితాలు కూడా బాగుంటాయని, ఎన్నికలకు మరో 4 ఏళ్లు సమయం ఉన్నందున గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఐపాక్ అత్యుత్సాహంతో పాటు వాలంటీర్ల వల్ల పార్టీ అధినాయకత్వానికి, కార్యకర్తలకు గ్యాప్ వచ్చిందని భావిస్తున్న వైసీపీ ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా సొంత సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. సొంత పార్టీ కార్యకర్తలు యాక్టివ్ గా ఉంటే పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా గతంలోలాగా ఫుల్ యాక్టివ్ అవుతుంది. ఎన్నికలెప్పుడొచ్చినా ధీటుగా ఎదుర్కోవచ్చని భావిస్తోంది వైసీపీ. మరి పార్టీ లెక్కలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయా? బయటి వారిని నమ్ముకోవటం కంటే సొంత పార్టీ కార్యకర్తలను నమ్ముకోవటం మేలన్న ఆ అభిప్రాయం సరైందేనా? జగన్ సైన్యం ఆ పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుందనేది చూడాలి.